2010లో పలగాని నాగవైష్ణవి అనే ఒక 10 ఏళ్ల పాపని అతి కిరాతకంగా ముగ్గురు తీసుకెళ్ళి బాయిలింగ్ ఫర్నెస్లో పడేసి హత్య చేశారు. ఈ క్రమంలో మధ్యలో అడ్డుపడిన మా డ్రైవర్ లక్ష్మణరావును కూడా హతమార్చడం జరిగింది. అదృష్టవశాత్తు నా తమ్ముడు అదే కారులో ఉన్నాడు. తప్పించుకొని పారిపోవటం వల్ల ఈరోజు మా తమ్ముడు బతుకున్నాడు. 2010లో ఈ 2 రాష్ట్రాల్లో బాగా సెన్సేషనల్ అయిన కేసు ఇది. 2018లో దీని తరపు తీర్పు మహిళా సెషన్స్ కోర్ట్ అనే వాళ్ళు ఇచ్చారు. ఆ ముగ్గురు నిందితులకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్ అనే ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకి అప్పీల్ వేసుకోవడం జరిగింది. రెండు సార్లు వాళ్ళ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఈ రోజున అందులో A3 పంది వెంకట్రావు అనే వ్యక్తిని కంప్లీట్గా కేసు నుంచి ఎక్విట్ చేశారు. ఈ A3 పంది వెంకట్రావు అనే వ్యక్తే చిన్నప్పటి నుంచి మా కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు. మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా మీద చాలా అటాక్స్ జరిగాయి. కాకపోతే ఇదొక్కటే వెలుగులోకి వచ్చింది కాబట్టి వాటిని మేము పోలీసుల దాకా తీసుకెళ్ళలేదు కాబట్టి అవి ఎవరి నోటీస్కి లేవు. సో ఈ రోజున ఇతని నుంచి నాకు కానీ మా తమ్ముడికి కానీ మా కుటుంబానికి కానీ ప్రాణహాని ఉంది. సో ఈ విషయం మీద మేము నిన్న కమిషనర్ గారిని కలవటం జరిగింది. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆ బిజీలో కూడా మాకు టైం ఇచ్చి మా బాధ అంతా విని ఆయన చాలా సానుకూలంగా స్పందించి వెంటనే మా ఇంటి చుట్టూ ఫేస్ రికగ్నిషన్ సర్వేలెన్స్ సిస్టమ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. సుప్రీంకోర్టు అప్పీల్ కూడా వేస్తాము అని చెప్పారు. ఇంకా కాలక్రమేణా ఏం జరిగితే దానికి తగ్గట్టు ఎప్పుడూ మాకు హెల్ప్లోనే సహాయం చేస్తానే చెప్పారు. మాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటామన్నారు. ఈ ఒక విషయం గురించి నేను ముఖ్యమంత్రి గారిని, హోంమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇంకా ఇతర బీసీ నాయకుల్ని, గౌడ సంఘం నాయకుల్ని, ప్రతి నాయకుల్ని నేను కోరుకునేది ఒకటే. ఈ రోజున ఇది మా ఇంట్లో జరిగింది. రేపొద్దున వేరే ఎవరింట్లో ఉన్నా జరగచ్చు. సో మీరందరూ ఒకసారి స్పందించి దీన్ని సుప్రీంకోర్టు లెవెల్లో తీసుకెళ్ళి అక్కడ కూడా ఫైట్ చేసి మా చెల్లికి మాకు న్యాయం జరిగేలా చూడమని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అది ఆస్తి గొడవలండి, ప్రాపర్టీస్ గురించి. ఆ రోజున వాళ్ళ జస్ట్ అది ఊహాగానం ఏంటంటే నాన్నగారు ఏదో ఆస్తి అంతా మా పేరు మీదే పెట్టేస్తున్నారు అనే ఒక ఊహాగానంలో ఉండి వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం ఇలాంటిది ఒకటి చేయాలి అని. సో ఇంకా మా ఆస్తులు ఏం సెటిల్ కూడా అవ్వలేదండి. అప్పుడు 15 ఏళ్ల కిందట మా చెల్లి చనిపోకముందు మా ఫైనాన్షియల్ స్టేటస్ కానీ మా ప్రాపర్టీస్ కానీ ఎలా అయితే స్టక్ అయిపోయి ఉన్నాయో ఈ స్టిల్ టుడే కూడా అలానే స్టక్ అయిపోయి ఉన్నాయి. ఇంకా ప్రాపర్టీస్ ఇష్యూస్ కూడా సెటిల్ అవ్వలేదు. అయినా సరే అతను ఎక్విట్ చేసేసారు. అసలు మెయిన్ ప్రాపర్టీస్ గురించే జరిగింది ఇది. సో ఈ రోజున అతను మా మీదకి రాడు అని నేను కన్ఫర్మ్గా చెప్పలేను. అలాంటి దానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే ఉద్దేశంతో ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయాడంటే నేను నమ్మను. అది లీగల్ టర్మినాలజీ నాకు తెలియదండి. అందులో జడ్జిమెంట్ కాపీ కూడా నాకు తెలీదు. అది నేను మాట్లాడకూడదు. కానీ అసలు మెయిన్ అన్నిటికీ సూత్రధారి అతనేనండి. ఎందుకంటే ఆ మిగతా A1 A2 అనే వాళ్ళకి మాకు ఏం వైరం లేదు, ఎప్పుడూ వైరం లేదు. అసలు వీళ్ళ ముగ్గురిని మేము ఎప్పుడూ కలిసింది లేదు, చూసింది లేదు.
అలాంటిది ఈ రోజున పేపర్లో అతన్ని మా చెల్లికి మావయ్య అంటున్నారు. అతను అసలు మాకు ఎటువంటి సంబంధం లేదండి. అతను అసలు మాకు మావయ్యే కాదు. అతన్ని ఎప్పుడూ మేము చూడలేదు, కలవలేదు. అతను కేవలం మా మీద ఆస్తుల కోసం, వీటి కోసం మా మీద పగలు పెంచుకొని, మా నాన్నగారి మీద ద్వేషం పెంచుకొని, ఎట్లా అన్నా మా నాన్నగారిని నాశనం చేయాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేశాడు. ఈ రోజున నాన్నగారి గురించి చెప్పాలి ఒకసారి. నాన్నగారు ఎంత పెద్ద బీసీ నాయకులో ఈ రోజున అప్పుడున్న 2 రాష్ట్రాలకి తెలుసు. అలాంటిది ఈ రోజున మా మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు నాన్నగారు. ఒక కౌండిన్య విద్యా విజ్ఞాన ట్రస్ట్ అయితేనేమి, ఒక సర్దార్ గౌతలచ్చన్న కళాపీఠం అయితేనేమి, ఇలాంటి ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి నాన్నగారు ఎంతో సేవ చేశారు. అలాంటి వ్యక్తికి జరిగిన ఈ అన్యాయాన్ని ఇంత చూసి చూడనట్టు ఒక చాలా కామన్గా డీల్ చేయటం అనేది అది చాలా అసంతృప్తిగా ఉంది మాకు. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ దీని మీద దృష్టి పెట్టి సుప్రీంకోర్టులో అయినా మాకు న్యాయం జరిగేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను. హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తున్నారండి ఈ జడ్జిమెంట్ మీద? నిన్న కమిషనర్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారండి. నిన్న కమిషనర్ గారిని కలిసినప్పుడు సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్దామని చెప్పారండి. ఐ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ అప్. ఎందుకంటే ఇది స్టేట్ వర్సెస్ పంది వెంకట్రావు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే వెళ్ళాలి. నుంచి వివాదం నడుస్తున్నప్పుడు మీకు సంబంధం లేదంటున్నారు. కోర్టు ఏమో పేపర్లు, కోర్టు మీకు వాళ్ళకి బంధుత్వం ఉందని అన్ని ప్రజలు చేస్తారు. అసలు ఎట్లా చూడాలి దీన్ని? ఆస్తిగాథలు ఎందుకు వచ్చినాయి మీకు వాళ్ళకి? మీరేం బంధువు కాదంటున్నారు, మీరు ఆయన మొహం కూడా చూడలేదన్నారు. ఆస్తిగాథలు ఎందుకు వచ్చినాయి? అతను మా నాన్నగారి సైడ్ బంధువు అండి. మా నాన్నగారికి ఎట్లనో రిలేటివ్ అవుతారు ఆయన. అంతే తప్ప అతనికి మాకు, నేను ఇప్పటివరకు అతన్ని ఏ ఫంక్షన్లోనూ చూడలేదు. అసలు ఇక్కడ మహిళా సెషన్స్ కోర్టులో కేసు వాదోపవాదాలు నడుస్తున్నప్పుడు నేను అక్కడ వెళ్ళినప్పుడు అతను బోన్లో నుంచోవటమే, నేను అతను మొదటిసారి చూడటం. అంతే తప్ప అతన్ని నేను ఇప్పటివరకు మాట్లాడలేదు, మా చెల్లి మాట్లాడలేదు, మా తమ్ముడు మాట్లాడలేదు, ఎవరూ మాట్లాడలేదు.